పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలను పెంచుతోంది అగ్రరాజ్యం. దారికి రాకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఇరాన్ను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దిశగా తమ నౌకలు వెళుతున్నాయని ప్రకటించారు ఆయన. అయితే ఇరాన్ కూడా అంతే దూకుడుగా బదిలిచ్చింది. అమెరికా వైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కోవడానికి రెడీ అంటూ ప్రకటించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలగిస్తే అధికారం ఎవరి చేతిలోకి వెళుతుందో ఎవరికీ తెలియదంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర తయారీని విడిచిపెట్టే ఒప్పందంపై చర్చలకు రాకుంటే తదుపరి దాడులు చాలా దారుణంగా ఉంటాయని ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సమయం చాలా విలువైందన్న ట్రంప్ అది మించిపోకముందే చర్చలకు రావాలని, అదే అన్ని పక్షాలకు మంచిదని వివరించారు. గతేడాది మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ని ప్రస్తావించిన ట్రంప్ అవే తప్పుల్ని మళ్లీ చేయొద్దని సూచించారు. అదే జరిగితే తర్వాత అమెరికా చేసే దాడులు అత్యంత దారుణంగా ఉంటాయన్నారు. భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతున్నాయి. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సుకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహన నౌక అబ్రహాం లింకన్ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనిజులాలో మాదిరే ఆపరేషన్కు సిద్ధమవుతోంది. వెనిజులాలో తరహాలోనే మిషన్ను పూర్తి చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. గతంలో తాము చేసిన దాడుల గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. గత జూన్ నెలలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు సామర్థ్యం తుడిచిపెట్టుకుపోయింది. మేము ఏకంగా 3 అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. దీనికోసం ప్రజలు 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మేము ఆ పనిని చేసి చూపించామని ట్రంప్ వెల్లడించారు. ఆ సమయంలో ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్పై దాడి చేయకుండా మేము అడ్డుకున్నాం. జెరూసలేంను కాపాడేందుకు ఇజ్రాయెల్ను ముందుగా దాడి చేయడానికి అనుమతించామని తెలిపారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమం ఎంత మేరకు దెబ్బతిందనే దానిపై స్పష్టత లేదు. ఇరాన్ అధికారులు మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారే మాకు చాలాసార్లు ఫోన్ చేశారు. వారికి ఒప్పందం చేసుకోవాలని ఉంది. ఆ విషయం నాకు తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తన దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీని ఆపాలి, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు, ప్రాక్సీ దళాలకు మద్దతు ఇవ్వటం మానేయాలంటూ షరతులు విధించారు. And in June we obliterated Iran's nuclear capacity in Operation Midnight Hammer. You saw that. People have been waiting for 22 years to do that, and we were right at the end. They were about a month away from having a nuclear weapon. We had to do it. And by the way, there's another beautiful armada floating beautifully toward Iran right now. So we'll see. I hope they make a deal. I hope they make a deal. They should have made a deal the first time they'd have a country. కాగా ఇరాన్ కూడా అంతే దూకుడుగా స్పందించింది. దాడులు చేస్తామని అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తుండగా పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని ఆ దేశం స్పష్టం చేసింది. కాగా అమెరికాతో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కోవటానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతా బలగాలు ట్రిగ్గర్పై వేలు ఉంచాయన్నారు. మా శక్తివంతమైన సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారి వేలు ట్రిగ్గర్స్ పైనే ఉన్నాయి. మా గాలిపై, భూమిపై, సముద్రంపై ఎటువంటి దాడి జరిగినా ఎదుర్కోవటానికి వారు రెడీ అని ప్రకటించారు. అదే సమయంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన, న్యాయమైన అణు ఒప్పందాన్ని ఇరాన్ స్వాగతిస్తుందని తెలిపారు అబ్బాస్ అరగ్చి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మరోసారి నిరసనలు మిన్నంటాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యతిరేకంగా 1,00,000 మందికి పైగా ఇరానీయులు వీధుల్లోకి పోటెత్తారు. ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం పాలకులకు వ్యతిరేకంగా మారింది. దీంతో పరిస్థితులు నానాటికి మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్లోని గ్రాండ్ బజార్ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వందలాది నగరాలకు పాకాయి. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఇరాన్లో 3 వారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఇరాన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలగిస్తే అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఎవరికీ తెలియదన్నారు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
అది ఒక అంతరంగ ప్రశ్న. ఇరాన్లో పాలక ఖమేనీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో పాటు ఎన్నికైన వ్యక్తుల మధ్య విభజించి ఉంది. వారంతా చివరికి ఖమేనీ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. సుప్రీం లీడర్ పాలన పడిపోతే అక్కడ తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నకు బదులివ్వటం కష్టం. ఇది వెనిజులా కంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్నో ఏళ్ల పాటు పాతుకుపోయి ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే దానిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులను కాపాడటమే ఈ చర్య లక్ష్యమన్నారు. సైనిక చర్య అవసరం ఉండకూడదని తాను ఆశిస్తున్నానన్నారు.